రే బామర్ది, సూర్యుడేంట్రా వాళ్ళ పడమట దిక్కును పడుతున్నాడు? గురు, నువ్వు తూర్పు దిక్కును కూర్చున్నావు కదా, భయపడి పడమటి దిక్కును పడుతున్నాడు. తొక్కేం కాదు, ఏకినికి ఎక్కకపోతే ఏ దిక్కురైనా పొడుస్తాడు. రే బామర్ది, నువ్వు చెప్పరా కరెక్ట్ గా సూర్యుడు అటెందుకు పొడిచాడు? ఏం లేదురా, భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా, తిరుగుతా అక్కడ ఆగిపోయింది. ఎంత చక్కగా చెప్పావురా, సోషల్ పాఠం చెప్పినట్టు. గురు, నిన్ను చూసి సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. చెత్తనాయాల, ఈ ముక్కాడు ఎల్లక ముందు చెప్పాల్సింది కదా. ఎప్పుడు చెప్పా? ఇంకేంట్రా విశేషాలు బామర్దే? ఏముందిరా, రామచంద్రరావు గారి ఇంట్లో మధుగడి ఘనంగా స్వాగత ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఎంత అయినాడు మైతకు కాబోయే మొగుడు కదా. వాడు మైతుకు మొగుడు కాదురా, నాకు. వేసేంట్రా నీ? ఆ, ఇంకా నిలబడి చూతారేంట్రా? తీండ్రా బళ్ళు, తీండే. రేయ్ మధు, 7 సంవత్సరాలు మా కొల్లపాలెం గురువు గారు ఏమీ చేయొద్దన్నారని నా ఇష్ట సఖి, నా ప్రియ సఖి, నా ప్రేమ సఖి అయిన నా ముద్దుల మైతకు నా ప్రేమ గురించి చెప్పకుండా మానేశాన్రా. కానీ మా ఇద్దరి మధ్యన నువ్వు అంబుజా సిమెంట్ గోడలాగా తయారయ్యావు. ఇక నేను ఊరుకోను. నిన్నటితో గురువు గారిచ్చిన గడువు అయిపోయింది. ఈ రోజుతో నీ ఆయువు మూడింది. నన్ను క్షమించరా మధు, నన్ను క్షమించు. జై గొల్లపాలెం గురువు గారు. కాబడికి ఎక్కువ, యాక్షన్కి తక్కువ. ఇంకొంచెం బ్లడ్ చల్లని. రై కంప్యూటర్, రై కంపో, ఏంట్రా ల్యాప్టాప్ మీద టపటపా కొడుతున్నావు? నువ్వు చేసిన ఘోరమైన మటర్ గురించి వివరాలు ఇందులో ఫీడ్ చేస్తున్నాను. 2:16 నిమిషాలు కత్తి కొన్నావు, 3:16 నిమిషాలు మటర్ చేసావు. దానికి 2 లీటర్లు O-నెగిటివ్ బ్లడ్ ఖర్చు అయింది. ఇదో మటరు, దీనికి కంప్యూటర్ ఫీడింగ్. అన్నా, మనం ఇంత కష్టపడి ఇంత పెద్ద మటర్ చేసాం కదా, దీని వల్ల మనకి ఏమవుతుందన్నా? ఆయాసం. ఇదిగో మేసం కూడా ఊడిపోతుంది చూడు. నువ్వు నోరు మీరా, నువ్వు ప్రొసీడ్ రా బాబు. దీన్ని ఎంకాల లాంజియో ఎన్కామ్ సిండ్రోమ్ అంటారు. అదే తెలుగులో చెప్పే. అదో గొల. నాకు ఇదో గుల. ఈడు గొలమాట అలా ఉంచు. ఆ మధు మైతే కలిసిపోయారనుకో, నీ దోలు తీరిపోద్ది. కరెక్ట్ రా. ఓసే దత్తమ్మ, ఏం చేద్దామే? దిష్టి బొమ్మ ఏం చెప్తుందిరా? దత్తమ్మని తీసుకెళ్ళి. ఏది బొమ్మన? కాదురా, మీ అమ్మనే తీసుకెళ్లి మైతే వాళ్ళు నాతో మాట్లాడవు అనుకో, మ్యాటర్ క్లియర్ అయిపోద్ది, నీకు మ్యారేజ్ అయిపోద్ది. ఏం చెప్పావురా కంపో, సూపర్. నేను ఎప్పుడు అంతే. అయినా ఈ గెటప్ లేట్ అన్నా. నువ్వు గెటప్ల జోలికి మాత్రం రావద్దురా. ఇలా గెటప్లు వేసుకుని మారు వేషాల్లో తిరిగితే శనికి దొరకమంట, గొల్లపాలెం గురువు గారు చెప్పారు. శనిగాడికి కూడా శని పడుతుందా? ఏంట్రా దత్తుడు, ఇవాళ పోలీస్ యాస వేసేవేంటి? మీ ఇంట్లో మహిత అనే ఒక ప్రేమ దొంగ ఉంది. నా మనసును దోచిన నేరానికి నా హార్ట్ కోర్టు తనకి జీవిత ఖైదీని వేసింది. తాళి అనే బేడీలు వేసి నా ప్రేమ ఖైదీగా తీసుకువెళ్ళటానికి వచ్చాను. రే దత్తుడు, తెంగరసాలు మాని విషయం చెప్పరా. ఏముందండి, మా దత్తుడు గారు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఎస్. నువ్వు మహిళని ప్రేమిస్తున్నావా? అంతా ఇంత కాదు, మా దత్తమ్మ కొబ్బరి తోట అంతా. సరేరా, ఆడపిల్ల అన్నాక పెళ్లి చేయాలి కదా, నీకే ఇచ్చి చేస్తాననుకో. అసలు నీకేమొచ్చో చెప్పరా. ఇదిగో, అవి మానేసి ప్రయోజకుడిపై తిరిగిరా, అప్పుడు ఆలోచిస్తాను. ఇదిగో మావయ్య, ఆ మాట అంటే మాటేగా. మాట అంటే మాటనే. అయితే బయలుదేరు. రే నువ్వు రారా. సరే, బాగా మాట్లాడాం కదా. చిన్న డౌట్ రా, మావయ్య మాట మీద నిలబడతాడు కదా, కొంప తీసి మన ఎదవం చేసాడు అనుకో. అవునరా, ఇందాకేదో యాషాలు వచ్చన్నావు, నాకు ఏంట్రా? ఎక్క చెప్పు. అయ్యగారు, ఏంట్రా? నాదో చిన్న డౌట్ అండి. చెప్పు. వాడేదే విషయాలు మానేస్తే కొంప తీసి అమ్మాయి గారిని అడిగించి పెళ్లి చేస్తారేటి? రేయ్, వాడు నా పాలేరుగా కూడా పనికిరాడురా. అయ్యగారు, నన్ను దేనితోనో పోల్చాను కానీ ఆ దత్తునితో మాత్రం పోల్చకండి. సర్లేరా. డి దత్తుడు, కేర్ ఆఫ్ దత్తమ్మ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, న్యూయార్క్ మండలం, అమెరికా పోస్ట్, శాలరీ 20 lakhs per annum. రే, అసలు నేను ఈ సాఫ్ట్వేర్ గెటప్ ఎలా ఉన్నారా? ఆంధ్ర బిల్ గేట్వి. ఏంటి మహి, అలా చూస్తావేంటి మహి? ఇప్పుడు కూడా నన్ను ప్రేమించవా మహి? ఇప్పుడైనా మావయ్య పిల్లనిస్తాడంటావా? పిల్లల కర్మ, ఖాళీగా ఉంటే ఆయన కూడా వస్తాడు. రే, అండర్ వేర్ కూడా సరిగ్గా వేసుకోవడం రాని నీకు ఈ సాఫ్ట్వేర్ గెటప్ అవసరం అంటావా? అసలు ఈ ల్యాప్టాప్ ఎవరి చేతిలో ఉంటారా? నాకెందుకు తీసుకో. ఏంట్రా తొక్కలో ల్యాప్టాప్? మరి అసలు హైటెక్ సిటీలో ఉండాల్సిన ల్యాప్టాప్ మన దగ్గర ఉందంటే ఎంత గొప్ప మ్యాటర్ తెలుసా నీకు? సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలుసా? ఊళ్ళో వాళ్ళకి తెలుసా? రే, ఇటు రారా నువ్వు. ఇదేంట్రా ఇది? మా అంకల పెట్టండి. అరే, మన ఫేసుల్లాగా దీనికి కూడా మన ఊళ్ళో వాల్యూ లేదురా. మావయ్య కదరా ప్రయోజకుడిని అయితే పిల్లనిస్తానన్నాడు. ప్రయోజకత్వం యాసంలో కాదురా, యశంలో ఉండాలి. అంటే డబ్బు ఉంటే గానీ పిల్లనెవరు? పిల్ల కావాలంటే డబ్బు ఉండాలి. ఎలా? మీ దత్తం పోతే డబ్బు అంతా నీదే కదరా. అది పోవాలి కదా. పంపించేద్దాంరా దీంతో. ఏంట్రా అది? నిద్ర మాత్రం. నిద్ర మాత్రలా? దత్తమ్మా,
యాహూ దత్తమ్మ చచ్చింది డామ్ 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 ఆస్తంతా వచ్చింది డామ్ 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 అటామ్ అడామ్ అటామ్ అడామ్. అయ్యో దత్తమ్మ అప్పుడే పోయావా? యహే యహే యహే. ఏంటి తలుపేసుకుని ఏం చేస్తున్నాడు? అది నిజమే. రేయ్, దత్తుడు, నువ్వు దత్తానికి దత్తుడు కాదురా, ఊళ్ళో దొరికి దత్తుడే. రేయ్, దత్తుడు. ఏడవకురా. సిగరెట్ ఉందా? అగ్గి పెట్టుందా? ఆ? ఎక్కువ చాలరా. దాహం ఎత్తే నీళ్ళు ఇచ్చేదానివే దత్తమ్మ, ఆకలి ఎత్తే అన్నం పెట్టేదానివే దత్తమ్మ, ఊరెళ్తానంటే డబ్బులు ఇచ్చేదానివే దత్తమ్మ, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావే దత్తమ్మ, చావు నా పెళ్లికి వచ్చిందే దత్తమ్మ, ఆస్తి రాసావా లేదా నాకు దత్తమ్మ, దత్తమ్మ వసే దత్తమ్మో దత్తమ్మ. రేయ్, మధుగాడు ఎక్కడికి వస్తున్నాడరా? నేనే రమ్మన్నాను. నువ్వా? ఎందుకు? దత్తమ్మ సెవెన్ దగ్గర వీడియోలో ఇంతకి చెత్తనాయాల ఎండలో బాగా తిరిగి తిరిగి జుట్టుతో పాటు బ్రెయిన్ కూడా దొబ్బింది. చెప్పింది రేపు నుంచి శవాల దగ్గర పిడియలు వాయించుకునే ఎదవా అని ఆయన ఏడకోవడం చేయటానికి. ఏళకోళం కాదు కానీ రా, నాతో పాటు తిరిగి నా జుట్టు రాకపోయినా నా బ్రెయిన్ మాత్రం వచ్చింది. రే మధు కరెక్ట్ ఆయనకు వచ్చు, మీరు దించట్రా. ఈడు ఆయన చేస్తాడు. మా దత్తమ్మ మనశ్శాంతి కోసం కొంచెం చెప్పి పిడియలు వాయించబోయా. వాయించురా వాయించు, చూస్తావేంట్రా, వాయించురా వాయించు. ఏంట్రా ఇది? నేను చచ్చాను అనుకున్నారేంట్రా? నన్ను బాడీ మీద పడుకోబెట్టారు, చచ్చినారా? ఒరేయ్ ఏంట్రా ఇది? ఎందుకు ఇట్టా చేశారు? దత్తమ్మ నువ్వు చచ్చిపోయావు దత్తమ్మ. మధు పిడేలు వాయింపుడికి లేచావు. అదేం కాదు. సంగీతం అయితే శవాలు కూడా లేస్తాయన్నమాట. చిన్నప్పటి నుంచి అంతేరా బాబు, పీడియోలు వాయించినప్పుడల్లా ఏదో ఒకటి దొరుకుద్ది. ఒరే మధు, నాన్న, నీకేమి కాలేదు నా బంగారు తండ్రి. దత్తమ్మ ఎందుకురా దత్తుడు ఏడుస్తావు? బతికే ఉన్నానుగా. శాసయ్య కొడుకు చాలా గొప్పోడురా. మధు రారా. చిన్నప్పుడు నీ సంగీతంతో నన్ను నిద్రపుచ్చేవాడివి. అదే సంగీతంతో నన్ను శాశ్వత నిద్ర నుంచి నిద్ర లేపావురా. అదేరా నన్ను బతికించావు. పదండి, మీ ఇద్దరికి తీపి తినిపిస్తాను. పదండి. దత్తుడు నువ్వు కూడా రారా. ఏంట్రా అలా జరిగింది? మటర్ నువ్వు చేసి మాట్లాడి గడిపోయినా ఒకసారి అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం చంపే. ఏంట్రా ఇది? అట్మాస్ఫియర్ రా. చెత్త అట్మాస్ఫియర్. రే బామర్ది, అసలు దత్తమ్మ మనం వేసిన నిద్ర మాత్రలు తక్కువే లేచి వచ్చిందా, లేక నిజంగానే ఆడి ఫిడేలు వాయింపుడికి లేచి కూర్చుందా? మనం వేసిన నిద్ర మాత్రల వల్ల కాదు, కక్కుర్తిపడి నువ్వు తక్కువ వేసిన నిద్ర మాత్రల వల్ల. పొరుగుతో తలకోకుండా ఇదే మరి పిలిచి మరి వాయించుకున్నావు. గురు, అసలు దత్తమ్మకి తలకొరి పెట్టిన తర్వాత వాయించమనాల్సింది వాడిని. పిడేలు అబ్బా, ఆ పిడేలు మొక్క ముందు చెప్పాల్సింది. అవునరా, నాకు అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఆ మైత మధుగాడి మీద అంత ప్రేమ చూపిస్తుందంటే ఆడి దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటి? ఆడికి కళ్ళున్నాయి, నీకు కళ్ళున్నాయి. ఆడికి కాళ్ళున్నాయి, నీకు కాళ్ళున్నాయి. ఆడికి చేతులున్నాయి, నీకు చేతులున్నాయి. ఆడికి హృదయం ఉంది, నీకు ప్రేమించే హృదయం ఉంది. Yes, yes. అర్థమైంది అర్థమైంది. అంటే కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, రక్తానికి రక్తం, సంగీతానికి పిడేలు. అబ్బా, మళ్ళీ పిడేలు మంది. సంగీతానికి సంగీతం రా.
ఒక స్వరం నేల రాలింది. డి దత్తుడు, కేర్ ఆఫ్ దత్తమ్మ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, న్యూయార్క్ మండలం, అమెరికా పోస్ట్, శాలరీ 20 lakhs per annum. రేయ్ అసలు నేను ఈ సాఫ్ట్వేర్ గెటప్ ఎలా ఉన్నారా నీకే సూపర్ కదా ఆంధ్ర బిల్ గేట్వి. ఆ, ఏంటి మహి అలా చూస్తావేంటి మహి? ఇప్పుడు కూడా నన్ను ప్రేమించవా మహి? ఇప్పుడైనా మావయ్య పిల్లనెత్తాడంటావా? పిల్లల కర్మ ఖాళీగా ఉంటే ఆయన కూడా వస్తాడు. అచ్చీ. ఆ? రేయ్ ఆ, అండర్వేర్ కూడా సరిగ్గా వేసుకోవడం రాని నీకు ఈ సాఫ్ట్వేర్ గెటప్ అవసరం అంటావా? అసలు ఈ ల్యాప్టాప్ ఎవరి చేతిలో ఉంటారా? తొక్కలో నాకెందుకు తీసుకో. ఏంట్రా తొక్కలో ల్యాప్టాప్? ఆ, మరి అసలు హైటెక్ సిటీలో ఉండాల్సిన ల్యాప్టాప్ మన దగ్గర ఉందంటే ఎంత గొప్ప మ్యాటర్ తెలుసా నీకు? సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలుసా? ఊళ్ళో వాళ్ళకి తెలుసా? రేయ్ హాయ్ ఇటు రారా నువ్వు. ఇదేంట్రా ఇది? మా అంకల పెట్టండి. అరే మన ఫేసుల్లాగా దీనికి కూడా మన ఊళ్ళో వాల్యూ లేదురా. మామయ్య కదరా ప్రయోజకుడిని అయితే పిల్లనెత్తానన్నాడు. ప్రయోజకత్వం యాసంలో కాదురా, యశంలో ఉండాలి. అంటే డబ్బు ఉంటే గానీ పిల్లనెవరు? పిల్ల కావాలంటే డబ్బు ఉండాలి. ఎలా? మీ దత్తం పోతే డబ్బు అంతా నీదే కదరా. అది పోవాలి కదా. పంపించేద్దాంరా దీంతో. ఏంట్రా అది? నిద్ర మాత్రం. నిద్ర మాత్రలా? అడుగోరా దత్తుడు బండి మీద కూర్చో ఏదో ఆలోచించేస్తాడు. ఇదేంటి గురు, అవతల మధు మైతలు పెళ్లి దగ్గర పడుతుంటే ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నావా? తపస్సు కదరా చెత్తనాయాల. థింకింగ్ మంచి ఐడియా కోసం ఆలోచిస్తున్నా. మంచి ఐడియాలు అయితే మన ల్యాప్టాప్ లో చాలా ఉన్నాయి, దాన్ని బయట పీకమంటావా? నీకు నోర్మయ్య. ఆహా. అచ్చయ్ ఇన్నాళ్ళు ఆ గొల్లపాలెం గురువు గారు మాటలని మీ ఎదవైడియాలని నా మైతన్ నేను దూరం చేసుకున్నాను. ఇక నుండి ఎవరి మాట వినడు దత్తాత్రేయుడు. ఆడవుడు ఆడికంటే పెద్దదవి ఉంటాడు. దత్తాత్రేయుడు అంటే నేనేరా ఫూల్. ద గ్రేట్ దత్తుడు. ఎలా డ్రెస్ ఎలా ఉన్నారా దత్తుడు? చెత్తనాయాళ్ళరా నా పెళ్లికి బట్టలు కొనుక్కుంటారా? డబ్బులు ఇస్తే మీరు కూడా పెళ్లి కొడుకు బట్టలు ఇచ్చేసుకుంటారా? అదేట్రా నువ్వు పోలీస్ వేషం వేసుకున్నావు, మనం వేసుకున్నాం. నువ్వు రౌడీ వేషం వేసుకున్నావు, మనం వేసుకున్నాం. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకు వేషం వేసుకున్నావు అని మేము కూడా పెళ్లి కొడుకు వేషం వేసుకున్నాం. అంటే నేను మైతను పెళ్లి చేసుకుంటే మీరు కూడా దాన్నే చేసేసుకుంటారా? నువ్వు చేసుకోమంటే ఇంట్లో చేసుకునే చెత్తనాయాలు మనందరం ఏమన్నా పంచపాండవులు అంటున్నారా? చెత్తనాయాలు. మైత్రా మైత మైత మైత్రా రే, మైత్రా. యాదవ, ఎప్పుడేం మాట్లాడాలి తెలుసా యాదవ? ఒకటి 2 3 కట్టేసా. ఆహా ఎంత మర్యాద, ఎంత మర్యాద. ఎవతవా నువ్వు? సతీ సావిత్రినండి, పెద్దాపురం. అందరూ నన్ను చూసుకుంటానన్నోళ్లే గాని చేసుకుంటానన్నోళ్ళు లేరండి. నాదా, నాదా, నా ప్రాణనాదా, పారిపోకు నాదా, 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 నాదా. మనోళ్ళు ఆపల 3 ముళ్ళు వేసేసి ఉంటాడు. 3 వేసాడో 4 వేసాడో మనోడు. ఇచ్చారండి. ఏంటన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆలోచించటమా? అది బుర్రనోళ్ళు చేసే పని కదా. కొట్టాడు. మ్యాటర్ సీరియస్ గా ఉన్నప్పుడు సెటైర్ వేసామనుకో సొక్క సిరిగిపోతే నువ్వే చేతనాయ. గుట్టించాలి కదా. నువ్వు కాముకుంటరా అన్న అసలు వదిలిన టెన్షన్ లో ఉంటాను. ఈ ప్రేమ నుంచి ఎప్పుడు తేరుకుంటాడో ఏమో. తేరుకోటగాడు ఏమన్నా హుస్సేన్ సాగర్ లో మురిగిన బుద్ధుడా, ప్రేమ సాగర్ లో మురిగిన దత్తుడు? రే నువ్వు ఇలాగే ఆలోచిస్తా కూర్చున్నావు అనుకో, పెళ్లి టైం దగ్గరపోద్ది, మైత్రి నీకు దూరం అయిపోద్ది. అవును, మైత దూరం అయ్యేది నాకు కాదురా, ఆ మధుగాడికి. అదెలా అన్నా? సస్పెన్స్. జిల్ల జిగిరి. అగో ఎవరు నువ్వు? చల్ చలాకి లగాయి తు బేగం కనుక మేరీ మటన్ మార్కెట్ మే దోస్తి హై. మటన్ మార్కెట్ దోస్తులా? ఇది ఒకసారి ముసుగుతి. ఆంధ్రాకి అమితాబ్ లా ఉన్నావు, ఆడదాన్ని ముసుగు తీయమంటావు. ఏ తో అచ్చా నహీ హై. నేను అమితాబ్ బచ్చన్ ఉన్నానా? మన కనకే బచ్చా అంటుంది. ప్లీజ్ బేగం నా ఫిగర్ కొంచెం లైన్ లో పెట్టవా? నీది మాదిరి ఒళ్ళు ఉంటే నీ వెనకాల కనుక కాదు సుంకలు పడతాయి. ముందు బరువు తగ్గి. ఎలా? బురద గుంటలో దూకిపో, బురద నాకిపో. నీది ఒళ్ళు నాది మాదిరి స్లిమ్ గా తయారైతే అప్పుడు కంకే కాదు నేను వస్తాయి. ఇద్దరా? ఆలస్యం చూసారంటే
జల్ల జిగిరి ఆడు బొంద ఆడు మనల్ని ఏం చేస్తాడు? అచ్చి డిస్కో డిస్కో అదే అచ్చి బాబు 5th క్లాస్ డిస్కంటిన్యూ. ఈ బేగం డ్రెస్ లో ఉన్నంత వరకు ఆడి కాదు కదా, వాడి తల్లిలో జేజం కూడా మళ్ళీ ఏం చేయలేదు. కావాలంటే ఒకసారి స్టేట్ గా లుక్ వేసుకో. గౌడి గేదెలుగా బురదలు ఎలా దొల్లుతున్నాడు. ఆమోతులా ఉండి దూర తాగాల్సిన పాలు నువ్వు తాగుతున్నావు, సిగ్గులేదు? కనుక నేను పాలు తాగే వయసులో మా అమ్మ పోయింది. ఆ తర్వాత ఏ ఆడదే కరుణించి పాలిచ్చి ఆకలి తెచ్చలేదు. అప్పటి నుండి గేదెల దగ్గర, ఆవుల దగ్గర, గొర్రెల దగ్గర, బర్రెల దగ్గర అవకాశం దొరికినప్పుడు డబ్బులు అది ఎక్కడ వదిలిపెట్టుకుంటే నా ఆకలి తెచ్చుకుంటున్నాను. పంతుల దగ్గర తాగలేదా? ఓ వాటి పాలు ఎక్కువ తాగాను. అందుకే అడవి దున్నలా ఉన్నావు. లవ్ చేసిన వాడు నవ్వులాట కానీ తిట్టకూడదు కనుక. లవ్వు స్టవ్ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. తొండ తోక తగిలిస్తే అచ్చం పిల్ల ఎరుగా ఉంటావు. నీ మొహానికి లవ్ ఒకటి. నాన్న ఓల్ ఇండియా సెలర్ పైన ఇలే దేశానికి కొనడానికి వచ్చిన తలదాగా షీజ్ మిస్ కల్లక్క. హలో బ్యూటీ. ఆగాగు, ఐ వాంట్ కిస్. ఇదిగా ఇది ఇండియా. లిప్పు కిస్సోలంటే పప్పులు వేపేస్తారు. నీకు అంత కావాలంటే ఆ నెట్టుకో. ఓ హెవీ పర్సనాలిటీ. హలో మై డియర్ హ్యాండ్సమ్. ఏటి పిల్ల అమ్మా అయ్యో పుల్లి అమ్మా. ఇట్స్ అ క్యాట్. ఇది క్యాటా? వాట్ ఎ డిఫరెంట్ వరల్డ్. ఏట్నేదో ఈ అద్భుత ప్రపంచకాలను కొనేసుకుంటారు. రేట్ ఎంత అని అడుగుతున్నారు. రేట్లు డేట్లు సంగతి మాకు తెలియదు. అంతా మా స్వామి గారు చూసుకుంటారు. ఓహో. వై ఇస్ యువర్ స్వామి? జై బజరంగ బలి. మహానుభావ, తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ అద్భుతమైన గ్రంథాన్ని ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ వైద్య గ్రంథంలో భూత, సిద్ధ, ఆయుర్వేద, ప్రకృతి మొదలుగా గల సర్వ వైద్యాలకు సంబంధించిన సమస్త సమాచారం పొందుపరచబడి ఉంది. పురాతన వైద్యంతో ఆధునిక వైద్యాన్ని మేళవించి విశ్వమానవ చరిత్రలోనే విశిష్టమైన రీతిలో ఒక వినూత్న వైద్యాన్ని సృష్టించాలన్నదే నా లక్ష్యం. మనిషికి మరణమే లేకుండా చేయాలన్నదే నా ధ్యేయం. నా ఈ ఆశయ సాధనకు మీ అనుగ్రహం కావాలి స్వామి. ఆయన అనుగ్రహం తమరికి ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీ అనుగ్రహం మాకు కావాలా? యు ఆర్ గ్రేట్, ఈక్వల్ టు గాడ్. వీళ్ళెవరు? దొరలో తెల్లదొరలో అమెరికాలో దిగొచ్చేస్తున్నారు. స్వామి గారి లక్ష్మి మీద పాల్గొన్నా. మమ్మల్ని చూడటానికి హిమాలయాలు దాటి ఇంత దూరం ఇచ్చేశారా? సంతోషం. పైకి లేవండి. వాళ్ళు మిమ్మల్ని చూడటానికి రాలేదా? మీ దగ్గర ఉన్న పార్మలో కొనుక్కోడానికి వచ్చినారా? ఎన్ని కోట్లు కావాలో చెప్పండి, ఇప్పించేస్తాను. తుచ్చమైన డబ్బు కోసం ఆశయాలను ఆదర్శాలను అమ్ముకునే అల్పుణ్ణి కాదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇదిగా ఇలా ఆశయాలు ఆదర్శాలు అన్న వాళ్ళందరూ అవాళ్ళలో మాట ఉన్నవాళ్ళే. ఇదేంటిదే కోట్లు కోట్లు ఇప్పిస్తారంటే ఆ పార్మలేదు అమ్మి పారేది మనిషి తగ్గ పీలైపోతున్నారా? మూర్ఖుడా, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మన కళ్ళ ముందే చచ్చిపోతుంటే వాళ్ళ చావులు చూసి ఏడ్చి ఏడ్చి ఏదో ఒక రోజు మనము చచ్చిపోతున్నాం. భారతదేశంలో ఇక మీదట ఏ ఇంట మరణశోకం వినిపించకుండా చేయాలన్నది నా ధ్యేయం. ఓహో, మరి అందుకే వాళ్ళ అమ్మ నాన్నలు సాగకూడదని చెప్పేసి పార్మలో కొనుక్కుందాం అనుకుంటున్నారా? నీకు ఎలాగ అమ్మ నాన్న లేరా? మరి అందుకే నీ పార్మల వల్ల కమ్మేసి నువ్వు కూడా వాళ్ళ దేశం పో. ఇదిగా నీకు మరీ అంతగా తోడు కావాలంటే నీతో నా వస్తానులే. దౌర్భాగ్యుడా, కేవలం తల్లిదండ్రుల కోసం మాత్రమే కాదురా నా ఈ తాపత్రయం. ఆనాడు మహాత్మా గాంధీ మొదలు మొన్న రాజీవ్ గాంధీ, నిన్న అన్న రామన్న వరకు మన దేశంలో పుట్టిన ఎందరో మహానుభావులు శాశ్వత నిద్రలోకి జారిపోతుంటే గుడ్లప్పగించి గుండెలు బాదుకున్నావే తప్ప వాళ్ళ మరణాల్ని ఆపలేకపోయాం. ఆ మహనీయులు మళ్లీ జన్మిస్తే వాళ్ళని చిరంజీవుల్ని చేయాలన్నదే నా తపన. ఓహో, ఆంధ్ర వాళ్ళకి మెంగడానికి రైస్ లేకపోయినా మేసాలు కోకోనట్ అల్లుడుతారన్నది కరెక్ట్ అన్నమాట. ఆ భగవంతుని తెలివితేటలతో బట్టి మూర్ఖత్వం కూడా ఇచ్చినాడు. అరిష్టం స్వామి, వీడిలో మానవత్వాన్ని నీచత్వం అధిగమిస్తోంది. మనిషిగా సంచరించేందుకు వీడు అనర్హుడు. వీడి చేత శునకమాయాజలం తాగించండి. అటులనే స్వామి. శునకమాయాజలమా? చెప్తా, తాగు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవాడు, మాతృభూమికే ద్రోహం చేసేవాడు మనిషి కాడు.
నీలో విశ్వాసం పెరిగే వరకు కుక్కలా సంచరించు. ఇది అందరికీ ఓ హెచ్చరిక. ఈ ప్రవృత్తితో ఈ స్థావరంలోకి అడుగుపెట్టిన ఎవరికైనా సరే ఇదే గతి పడుతుంది. జై బజరంగ బలి. ఓరి నా జల్ల జిగిరి, ఇలా పొర్లితే నీ ఒళ్ళు మంట భూమికి గుంటెరా సుంఠ. ఆవో మేరా బేగం. ఇలాగే నీది బాడీ కింద మీద పెట్టి బురదలో నానబెట్టాయి, నీ కనకకి నాన్న నైల్లో పెడతా. కనుక బేగం చెప్పేది బుద్ధిగా వినవే. చెప్తా. ఎక్కడో ఎందుకు, ఇక్కడే పెట్టచ్చుగా లైన్ లో. లేడీస్ కి లైన్ లో పెట్టాలంటే కొన్ని సీక్రెట్ ప్లేసులు ఉంటాయి. మేము మాట్లాడుకుని వచ్చేదాకా మీది బాడీ బురదలో బాగా నానబెట్టాయి. హం చల్తే ఆవో. నువ్వు నా కోసం ఎన్ని అవస్థలు పడుతున్నావు వచ్చి. నీకోసం ఏమైనా చేస్తాను. నిజమచ్చి? నిజం కనుక, నీతోనే కనుక, నాకే కనుక, పెళ్ళైతే కనుక. ఆ అరిష్టానికి ఈ విషయం తెలిస్తే గనక, గురువు గారికి చెబితే గనక నీకు కుక్క పిల్లలు నాకు పంది పిల్లలు పుట్టిస్తాడు. అమ్మో, బేగం అంతా చెప్పావా? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాను, మిగతాయి రాత్రికి జల్ల జిగిరి. జల్ల జిగిరే, జల్ల జిగిరి, జల్ల జిగిరే. కయే కలక్రీం సకల క్రీం నమశివాయ. నమో అకాల పురుషాయ సర్వశక్తి ధరాయ. అకస్మాత్ సర్వాన్ ఆపదాన్ భంజయ భంజయ. సర్వదిశాన్ రక్షయ రక్షయ స్వహ. జై బజరంగ బలి. స్వామి, ఇంత పెద్ద గ్రంథాన్ని చందమామ చదివినట్టు చదివేశారు, మాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. మూర్ఖుడా, భగవంతుడు నీకు భారీ కాయాన్నిచ్చి అణుమాత్రం మెదడు ఇవ్వటం మర్చిపోయాడు. ఇది అపూర్వ శక్తివంతమైన గ్రంథం. సృష్టిలోని ఔషధాల తాలూకు సమస్త ఆమూలాగ్ర సమాచారం ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉంది. దీని శక్తి ఏమిటో నీకు తెలియజేస్తాను. ఒక్కసారి ఆ ముట్ట తెరచి అందులోని పామును బయటికి పిలువు. పావును పిలవాలా? ప్రేమగా పిలవడానికి? అర్భకుడా, చూశావరా దాని జాతి పగ కచితో ఎలా కొట్టుమిట్టాడుతోందో. అరిష్టం, ఒక్కసారి దానితో పాటు నువ్వు నాలుకాడించు. దాన్ని తనివి తీరా ముద్దు పెట్టుకో. ముద్దు పెట్టుకోవాలా? ఇదేనా మాధురి దీక్షిత లేదా సూక్ష్మిత ముద్దు పెట్టుకోవడానికి? స్వామి చెప్పారుగా, ఇక నీకు భయం. అమ్మ బాబాయ్, నా వల్ల కాదు, ఇది మగపావు. కావాలంటే నువ్వే ముద్దు పెట్టుకో. తిరిగి వాడా, ఇప్పుడు చూడు ఈ గ్రంథం శక్తి ఏమిటో. జై బజరంగ బలి. అమ్మ బాబాయ్, పాము కాటేసి అదే చచ్చిపోయింది. పిచ్చివాడా, ఇది నా శక్తి కాదు, ఈ గ్రంథానికి ఉన్న సామర్థ్యం. ఈ గ్రంథంలో పేర్కొన్నట్టుగా బుల్లాగరసం తాగిన వాడెవడైనా సరే పాము కాటుకు మరణించదు, పామే మరణిస్తుంది. మనిషిని మృత్యుంజయుణ్ణి చేయాలన్న ఈ చంద్రతేజ ప్రయత్న సాఫల్యానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. జై బజరంగ బలి. బుల్బుల్, ఆ రోజు కనకకి పై పైన చెప్పు, ఈ రోజు వెనకపోతే పీకి పీకిందని చెప్పు. నీకి మాకి చెప్పాలా, మేము చూసుకుంటాం. నువ్వు పడుకున్న శైలి చూస్తుంటే నా ఒళ్ళంతా జల్ల జిగిరి. గుచ్చుకుంటున్నాయి. నీ లిప్స్కి నా లిప్స్, నీ చెయ్యికి నా చెయ్యి, నీ లెగ్కి నా లెగ్. ఇక చాలే, ఆ అరిష్టం చూస్తే ప్రమాదం. నువ్వు వెళ్ళు. ఆ ఏడుసేడు సచ్చేదవా, ఆడు ఓ మగాడేనా? ఆ నన్ను ఏం చేయగలడు? ఏం చేయగలడు? మా స్వామి వారి మహత్యంతో నేనేం చేస్తానో చూడరా. బాయ్ బాయ్. ఆగరా, నన్నే మోసం చేస్తావు నువ్వు. ఎక్కడికి వెళ్తావు?
పండదవా ఇంత చేతిగా ఉంది ఈ గుడ్లు ఏం కలిపారా? నువ్వు మింగింది మామూలు గుడ్డు కాదు, గుడ్డు రూపంలో ఉన్న మానవ బాంబు. మానవ బాంబా పేలుతుందా? పేలదు, పోగా పోగా నీకు తెలుస్తుంది. పో. డాక్టర్ గారు, అయ్యగారు వంశాంకురం ఎక్కడ? ఇదేంట్రా బెడ్డని గుడ్డుని చూపించింది? పుట్టింది గుడ్డే సార్. మంచిగా జరిగిందిరా. బిడ్డ పుట్టుంటే కొంపలు ఆరిపోయి ఉండేవి. దీన్ని తీసుకెళ్లి అవతల బారేసామంటే నా కొడుకు పెట్టిన దరిద్రం వదిలిపోతుంది. అమ్మో, ఇంత బరువు ఉందేంట్రా? అంటే ఏడుస్తావెందుకురా? గుడ్డు పుట్టినందుకు సంతోషించు. గుడ్డో బ్యాటో నా కడుపులో పుట్టిన గుడ్డుని కళ్ళారా చూసుకోలేకపోయాను. మమ్మీ నువ్వే చెప్పు. 2 times పిల్లలు కన్నావు. బాధ ఉంటదిరా, కానీ ఆ గుడ్డు పాడైపోయిందని డాక్టర్లు అవతల పారేశారు. నో, నీ కొడుకు చెడిపోయిన గుడ్డు పెట్టడం. నీ పెట్టిన గుడ్డులో ఓ కొత్త సింహం, ఓ కొండపడి సింహం దాగుంటాడు. ఏమండి, పాపం వాడి గుడ్డు వాడికి తెచ్చివ్వండి. పొదిగి మనకి మనవణ్ణిస్తాడు. చదరమై బతకడానికి ఇదేమన్నా గిన్ని కూడా అనుకున్నావా? ఇదేమన్నా కోళ్ళ ఫారం అనుకున్నావా? ఇప్పటికీ యదవ చేసిన పనికి సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాను. మాట్లాడితే సమాజం సమాజం. తాళి కట్టించుకోకుండానే గుడ్డుని కన్నానే కదా మీరు బాధపడేది. సై వీడి రివర్స్ స్టాక్ కి ఇవాళ ఆఖరి రోజే చెప్తా. మమ్మీ ఏమిటండి ఇది? పచ్చి బాలింతడని కూడా చూడకుండా అలా లాక్కెళ్తారు. నువ్వు నోరుమై నోరు మూసుకుని గదిలో పడుండు. బిడ్డ, ఇదే మీ అమ్మగాడి కొంప. వెళ్ళు. అబ్బా, ఎంతసేపు అండి? రండి. అమ్మగా అమ్మగా తాతయ్య, మా అమ్మగాడు ఎక్కడా? నాయనో, ఈ దరిద్రం వచ్చి ఎత్తుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసింది అనమాట. ఈ రోజుతో ఇంటికి పడిన శని తాతయ్య, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. తీసుకెళ్తా పద. అయితే నన్ను ఎత్తుకో. తప్పొద్దా? నారాయణ 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 నారాయణ. నాన్న, నిన్నింటి కాదు కానీ ఒక్క నిమిషం ఎట్లా కూర్చో. ఎక్కడ కూర్చోనన్నా? కూర్చో. ఈ సంచిలోకి దూకరా. దూకు నాన్న, దూకు 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 దూకాలి. అది ఇక్కడ మరి ఎంత పడుకున్నారా? నిన్ను మామూలు మనుషులు మోసుకెళ్లారా దేవుడు? తాతయ్య, నీకు బరువు తెలియకుండా ఒక కథ చెప్తాను, విను. తాతయ్య, ఒక అందమైన అబ్బాయికి టైం బ్యాడ్ అయి గుడ్డు పుట్టింది. ఆ గుడ్డు పగిలి బయటికి వచ్చిన బుడ్డోడు అతన్ని అమ్మ అని పిలవాలా, నాన్న అని పిలవాలా? తెలిసి కూడా చెప్పకపోయావో నీకు కూడా 1000 గుడ్లు పుడతాయి. గుడ్డేం కాదు. నారాయణ 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 నారాయణ.
దరిద్రం వదిలిపోయింది. తాతయ్య రా బాగా అనుకో ఎవర్రా వీళ్ళంతా ఈ ఫారెస్ట్ పిక్ ఎవర్రా? ఆడు పారస్ పిక్ కాదండి బాబు, మీ అల్లుడు. అల్లుడా? వీడి కదా నా అల్లుడు. అది కాదు మావయ్య, మన అచ్చిగాడికి వీడే. ఓరి దరిద్రుడా, ఫు! వాడి జీవితాన్నట్టు ఆడా కాకుండా మగా కాకుండా మాడాలాగా చేసావు కదంట్రా. ఇప్పుడు వాడిని పిల్ల తల్లి అనాలో పిల్ల తండ్రి అనాలో తెలియక చస్తున్నావు. దొన్నపోతా దొన్న కట్టేయండి రా. స్వామి